నమస్తే నేను శాలిని వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులపై ఫోటో రాజకీయం నడుస్తుంది. కాంగ్రెస్ బీజేపీ లీడర్ల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. స్మార్ట్ రేషన్ కార్డుపై ప్రధాని ఫోటో పెట్టాలని డిమాండ్ చేస్తోంది కమలదళం. స్మార్ట్ రేషన్ కార్డులపై సీఎం రేవంత్, మినిస్టర్ ఉత్తమ్ ఫోటోలు ఉన్నప్పుడు పీఎం ఫోటో పెడితే తప్పేంటని ప్రశ్నిస్తోంది. వాస్తవానికి రేషన్ బియ్యంలో కేంద్రానిదే ప్రధాన బాట. ఇక నకిలీ రేషన్ కార్డులకు చెక్ పెట్టేలా అత్యాధునిక సాంకేతికతతో రేవంత్ సర్కార్ స్మార్ట్ కార్డులను రూపొందించింది. బ్యాంకు నోట్లు, పాస్పోర్ట్ల వంటి అత్యంత భద్రత కలిగిన పత్రాల్లో వినియోగించే టెక్నాలజీని స్మార్ట్ కార్డుల్లోనూ ఉపయోగించారు. మొత్తం 9 రకాల సెక్యూరిటీ ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. రేషన్ కార్డు నెంబర్, కుటుంబ యజమాని పేరు, చౌక ధరల దుకాణం నెంబర్తో పాటు గ్రామం, మండలం, జిల్లా, కుటుంబ చిరునామా వివరాలను పొందుపరిచారు. అంతేకాకుండా కుటుంబ యజమానిగా మహిళల పేర్లనే ముద్రించారు. ఇక కార్డులోని సాంకేతిక భద్రతా ఫీచర్ల కారణంగా స్కాన్ చేయగానే లబ్ధిదారుడి వివరాలను సులభంగా నిర్ధారించే అవకాశం ఉంటుంది. హోలోగ్రామ్ నుంచి ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ వరకు నకిలీ కార్డుల తయారీకి అవకాశం లేకుండా పలు దశల్లో భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు మరింత పారదర్శకంగా, నకిలీలకు తావు లేకుండా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అందుకే రేషన్ బియ్యంలో కేంద్ర రాష్ట్రాల వాటాలెంత, బియ్యం కేంద్రానివి, ప్రచారం రాష్ట్రానిదా అంటూ నిలదీస్తున్నారు కమలం నేతలు. ఇక ఇదే ఇమేజ్ ఫైట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్.